అణగారిన వర్గాలు హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని, ఎవరి జాతి చరిత్ర వారే రాసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పాలకులకు అణగారిన వర్గాలపై ప్రేమ కంటే వారి ఓట్లపైనే ఎక్కువ ప్రేమ ఉంటుందని ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చైతన్యానికి కొదవ లేదని, లోపాలు సరిచేసుకుని ఉద్యమాలతో హక్కులు సాధించుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంచార జతల సంఘం ఆధ్వర్యంలో సంచార విముక్తి దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ తాను పేదల పక్షపాతిని స్పష్టం చేశారు. గుర్తింపు లేని కులాలకు తాను క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇప్పించిన విషయాన్ని ఈటెల గుర్తు చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులను పేరు పేరున పలకరించిన ఈటెల రాజేందర్ వారితో ఫోటోలు దిగారు. ఎవరు కూడా ప్రేమతో మీ సమస్యలు పరిష్కరించారు. ఎక్కడ చూడండి, వాళ్ళందరూ వాళ్ళు ముందుకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించే ఎవరు ఉండడు. పాలకులు ఎప్పుడు కూడా మీ మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించరు. పాలకులకు మీ ఓట్ల అవసరమైనట్టు దుఃఖంతో చదువుకున్న లేదు కాబట్టి, నేను ఆర్థిక మంత్రి కాబట్టి నా జాతి పిల్లలు ఆకలితో ఉండదని చెప్పి కన్నబేన్స్కి వచ్చి అక్కడికి వచ్చింది. కన్నబేన్స్కి అక్కడికి వచ్చింది. ఇది దుర్శలో 165 గ్రాములు పెట్టాలి, చిన్న కూడా వస్తుంది. 165 గ్రాములు కాకుండా తినాలని అన్నం పెట్టాలని చెప్పి ఆ ప్రభావం కోల్పోతున్న వాళ్ళు ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తి చెప్పాడు. సమస్త సంపదలు సమస్త ప్రజలకి ఉపయోగపడే చెప్తులో ఆ సమస్త సంపదలు సమస్త జాతికి ఉపయోగపడతాయని చెప్పే క్రమంలో వచ్చింది కాబట్టి ఇవాళ రాజ్యాంగబద్ధంగా పాలించమని, రాజ్యాంగబద్ధంగా మీరు మాకు స్కీమ్ ఇవ్వాలని చెప్పిపోతాను తప్ప అడుపుకుంటూ చెప్పండి. ఇతర చిరుగు చెప్పి అడుపుకుంటే వచ్చేది కాయో పండుగ మాత్రమే, కొట్లాడితే వచ్చేది మాత్రమే, కొట్లాడితే వచ్చేది మాత్రమే.